దేశంలోనే తొలిసారి డయాగ్రిడ్ విధానంలో నిర్మితమవుతున్న అమరావతి సచివాలయ భవనాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. జీఏడీ టవర్ రాఫ్ట్ ఫౌండేషన్కు 55 గంటల్లో 11,000కు పైగా క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి దేశంలోనే భవన నిర్మాణంలో అత్యధిక కాంక్రీట్ వినియోగించిన రికార్డు నమోదు చేసింది. ఈ రికార్డుతో సిఆర్డీఏ నిర్మాణ సంస్థ సిబ్బంది కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. లాస్ట్ 7 డేస్లో తీసుకున్నట్టయితే దగ్గర 32,000 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం కంటిన్యూస్గా జరిగింది. సో దీనికి మోర్ దాన్ 6,000 కాంక్రీట్ వెహికల్స్, అలాగే మోర్ దాన్ 10 బూమ్ ప్లేసర్సు, అలాగే మోర్ దాన్ 1,500 వర్కర్సు, అలాగే ఇంజనీర్స్ అందరూ కూడా కంటిన్యూస్గా డే అండ్ నైట్ కష్టపడుతూ వల్ల ఈ పూర్తవడం జరిగింది. 11,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అండి. ఇది 55 గంటల్లో దీన్ని పూర్తి చేసాం మనం. దీనికి మనం వాడిన 7 బూమ్ ప్లేసర్లు, ఒక్కొక్క బూమ్ ప్లేసర్ 90 క్యూబిక్ మీటర్ల పర్ అవర్ కెపాసిటీతో పనిచేస్తుంది. ఇది 2 లైన్ పంపులు అండి. మొత్తం 9 మనం వాడాం. ఇక్కడ 1,500 టన్నులు స్టీల్ ఇందులో టై చేయడం జరిగింది. ఇక్కడ 4 మీటర్ల హైట్ రాఫ్ట్ అండి. ఇది 11,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అండి. ఇది M45 గ్రేడ్ కాంక్రీట్. ఇది మనం టెంపరేచర్ కంట్రోల్డ్ కాంక్రీట్. చిల్లింగ్ ప్లాంట్స్ వాడి వాటర్ని 5 degrees టెంపరేచర్కి డౌన్ చేసి ఆ కోల్డ్ వాటర్ని మనం కాంక్రీట్లో మిక్స్ చేయడం వలన మనకి పోరింగ్ టెంపరేచర్ అనేది 30 degrees లోపు, 27 degrees నుంచి 30 degrees లోపు మనం మెయింటైన్ చేస్తా ఇది చేసామండి. ఇది అలాగే ఈ టెంపరేచర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి మనం 14 థర్మోకపుల్స్ అక్కడ ఫిక్స్ చేసి ఉన్నాయండి. కంటిన్యూస్గా మన టెంపరేచర్ మానిటర్ చేస్తూ ఉంటాయండి. ఇవి గవర్నమెంట్ బిల్డింగ్స్లో కంటిన్యూస్ కాంక్రీట్ సిస్టంలో ఈ రాఫ్ట్ కాంక్రీట్ అనేది ఇండియాలో డెఫినెట్గా ఇది ఫస్ట్ రాఫ్ట్ కాంక్రీట్ అవుతుందండి. ఇది